బైబిల్లో లేని నరకం గురించి 10 వాస్తవాలు. 1. నరకం పాపులతో నిండి ఉంది. లేఖనం ప్రకారం కాదు. నరకంలో నివసించేవారు సాతాను మరియు అతని దయ్యాలు మాత్రమే. దేవుడు తన తుది తీర్పును చివరి రోజు వరకు నిలిపివేస్తాడు. అప్పటి వరకు చనిపోయిన వారు నిద్రపోతారు. వారు తీర్పు తీర్చబడే వరకు నరకానికి చేరుకోరు. 2. సాతాను నరకాన్ని పాలిస్తాడు. ఈ ప్రసిద్ధ నమ్మకం బైబిల్ మూలం కాదు. నరక యువరాజుగా సాతాను యొక్క మా చిత్రం దాంతే నుండి వచ్చింది. మిల్టన్ రాసిన పారడైజ్ లాస్ట్ ద్వారా ఇది మరింత ప్రాచుర్యం పొందింది. బైబిల్లో నరకం అనేది సాతాను జైలు, అతని రాజ్యం కాదు. దేవుడు నరకంతో సహా ప్రతిదానిని పరిపాలిస్తాడు. 3. నరకం యొక్క వివిధ వృత్తాలు ఉన్నాయి. మరోసారి ఈ నమ్మకం డాంటే యొక్క ఇన్ఫెర్నోపై ఆధారపడుతుంది. బైబిల్ ఒక్కసారి కూడా దీనిని ప్రస్తావించలేదు. నిజానికి శాపగ్రస్తులందరికీ ఒకే శిక్ష లభిస్తుంది, వారి పాపాల తీవ్రత ఆధారంగా. 4. చెడ్డ వ్యక్తులు నరకానికి వెళ్తారు, మంచివాండు స్వర్గానికి వెళ్తారు. ఇది చాలా సాధారణమైన అపోహ, కానీ దేవుని తీర్పు యోగ్యత ఆధారితమైనది కాదు. అన్నింటికంటే ముందు అందరు మనుషులు పాపులని బైబిల్ మనకు బోధిస్తుంది. దేవుడు ఒక్కడే తప్ప ఎవరూ మంచివారు కాదు. మార్కు 10వ అధ్యాయం 18వ వచనం. దేవుడు తన కృప ద్వారానే ప్రజలను రక్షిస్తాడు. ఎఫెసీయులు 2వ అధ్యాయం 8 మరియు 9 వచనాలు ఇలా చెబుతున్నాయి. ఎందుకంటే మీరు క్రియల ద్వారా కాదు, కృప ద్వారానే రక్షింపబడ్డారు. కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోలేరు. 5. నరకం శాశ్వతమైనది. అవును, నరకం ఖచ్చితంగా హింసించే ప్రదేశం, కానీ అది శాశ్వతంగా ఉండదు. బైబిల్ నరకాన్ని దహించి అగ్ని ప్రదేశంగా వర్ణిస్తుంది. అక్కడికి వెళ్లేవారు శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా నాశనం చేయబడతారు. యేసు తన శిష్యులకు స్పష్టంగా చెప్పారు, శరీరాన్ని చంపేవారికి భయపడకండి, కానీ ఆత్మను చంపలేరు. బదులుగా నరకంలో ఆత్మ మరియు శరీరం రెండింటినీ నాశనం చేయగల వారికి భయపడండి.